అదృష్టవశాత్తు అపర్ణ కోమాలోంచి కోలుకొని ఇక అందరిని గుర్తుపడుతుంది. అందరితోనూ మాట్లాడుతుంది. తన చూపులు మొత్తం కావ్యని వెతుకుతూ ఉంటాయి. కావ్య ఎక్కడ? కావ్య ఎక్కడ? అని. సర్ది చెప్పి మరి ఇంటికి తీసుకొని వస్తారు. అది ఇంట్లో అయినా ఉంటుందేమోలే అనుకుంటే స్వప్న హారతి పళ్ళెంతో ఎదురొస్తుంది దిష్టి తీయడానికి. అదేంటి నువ్వొచ్చావు? ఇలాంటివన్నీ నా కోడలు కదా చేస్తుంది. ఎటుపోయింది నా కోడలు అని అంటూ ఉంటే ఇక రాజ్‌ని నిలదీస్తుంది. నేను ఇంట్లో లేనప్పుడు ఏం జరిగింది రాజ్? నా కోడలు ఎటుపోయింది? అనైతే అంటూ ఉంటే ఇక రాజ్ ఏమో మౌనంగా ఉంటాడు. ఇంట్లో ఎవరు కూడా నోరు మెదపరు. కామ్‌గానే చూస్తూ ఉంటారు. ఏం జరుగుతుందా చూద్దాంలే అన్నట్టుగా. అయితే రుద్రాణి ఉండి నీ కోడలు ఎన్ని తప్పులు చేసిందో తెలుసా? ఆ తప్పులన్నీ బయట పడేసరికి ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని చెప్పగానే కోపంగా రుద్రాణి వైపు చూస్తుంది. నేనేం చేశానని? నేనైతే వెళ్ళగొట్టలేదు. నన్నెందుకు చూస్తావు? నీ కొడుకే చేసింది. నీ కొడుకుని అడుగు అని చెప్పడంతో ఇక రాజా కావ్యని పంపించేసింది అన్న విషయంతో అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కావ్య ఏమో అక్కడ ఒంటరిగా కూర్చొని పుట్టింట్లో ఏడుస్తూ ఉంటే అపర్ణ కోడలు కోసం బాధపడుతూ ఉంటుంది. అపర్ణకి అలా జరగక ముందు కూడా అత్తాకోడలిద్దరూ ఎంత కలిసి ఎంత సంతోషంగా ఉన్నారో అయన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది అపర్ణ.